హలో. హలో. చెప్పండి. అద్దెర్ల రవి గారండి? అవునండి. సార్ నమస్తే అండి, మాది గుంటూరు జిల్లా. నమస్కారం అండి. నా పేరు రత్తయ్య అండి. అవునండి. కానీ మీరు చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నారండి. ఒక పర్సన్, ఒక భూమి మీద ఒక మనిషి, సగటు మనిషి ఆలోచించినట్టు ఆలోచిస్తున్నారు. మీ యొక్క మాటలు ఎట్లా ఉన్నాయంటే చిన్న పిల్లవాడికి కూడా ఒక జ్ఞానం నేర్పినట్టు. అది వాడు ఎట్లా తినాలి, ఎట్లా పాలు తాగాలి, ఎట్లా నడవాలి, నడక అనేది అంతటి జ్ఞానయుక్తంగా చాలా బాగుంటుంది సార్ మీ వీడియోలు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను. నేను కూడా ఒక క్రిస్టియన్ అండి. అవునా? ఓకే. నేను కూడా ఎవడో హైందవ సైన్యం అని ఒక నెంబర్ పెట్టాడు సార్, వాడు అజ్ఞానంగా. వాడికి నేను కాల్ చేశాను. కాల్ చేస్తే ఎరా ఇట్లా మీరు 33.5 కోట్ల మందిని దేవుళ్ళు దేవతలు అనబడుతున్నారా, ఏ దేవుణ్ణి కొలిస్తే నాకు స్వర్గం వస్తుంది, ఒక దేవుని పేరు చెప్పు, అందరిని కొలవాలా, ప్రతి ఒక్క కృష్ణుని కొలవాలా, రాముడిని కొలవాలా, ఎవరిని కొలవాలి చెప్పురా అంటే వాడంటాడు మాది ధర్మం అంటాడండి. ఏమి ధర్మం రా? సాటి మనిషిని మనిషిగా నువ్వు చూడలేవు. అవును. సాటి మనిషిని మనిషిగా ప్రేమించలేవు. ఇంకొకటి, సరే అట్లా అనుకుంటే ఈ 33.5 కోట్ల మంది ఏడకి సచ్చారా? ప్రపంచం మొత్తం కూడా కనిపెట్టిన ప్రతి ఒక్క వస్తువు క్రైస్తవుడు కనిపెట్టాడు. అవును. మరి మీ దేవుళ్ళు ఎక్కడ సంకనాకుతున్నారా అంటే ఆడు బిజినెస్ చేసుకోవటానికి కనిపెట్టాడు అంటాడు. మరి బిజినెస్ చేసుకోవటానికి కనిపెట్టినప్పుడు నువ్వు సరైన నీతి జాతి గలవాడు అయితే వాడవు. ఫోన్ లేనిదే ఉండలేవు, కరెంటు లేనిదే ఉండలేవు. పోనీ చాలా భయంకరమైన రోగాలకి టీకాలు కనిపెట్టాడు వాడు, క్రైస్తవుడు. మరి అవి వాడుకుంటున్నావు కదా. ఇట్లా చాలా జ్ఞానయుక్తమైన క్వశ్చన్లు వాడిని అడిగాను సార్. వాడు ఏ కాడికి మీరన్నట్టే నేను చెట్టును పూజిస్తాను, రాయిని పూజిస్తాను, ప్రతిదాన్ని పూజిస్తాం, మాకు అది ధర్మం అంటాడు. చివరికి వాడు ఇన్ని మాటలు అడిగిన తర్వాత జ్ఞానాన్ని తెలుసుకోరా, నిజదేవుడు ఎవరో తెలుసుకోరా అని ఇంత చెప్పి పెట్టేసిన తర్వాత వాడు కొన్ని రోజులకి ఆ మాట్లాడిన మాటలు ఒక గొర్రె అని యూట్యూబ్లో పెట్టాడు. యూట్యూబ్లో పెట్టే వాళ్ళకి అవతల వాళ్ళు ఫోన్ చేసి రత్తయ్య గారు ఇది సనాతన ధర్మం సార్, అది సార్, ఇది సార్ అంటే వాళ్ళని ఇదే అన్నారే. సనాతన ధర్మం ఏం చెప్తుంది? మీ యొక్క గ్రంథాలు 22 ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఆ 22 ధర్మశాస్త్రాల్లో ఏ ఒక్క ధర్మశాస్త్రంలో కూడా ఒక్క మనిషిని మనిషిగా చూడలేదురా. దళితుల్ని శూద్రుడని, వాడి దగ్గర నీళ్ళు తాగకూడదని, అన్నం తినకూడదని చండాలంగా ఉన్నాయి. ప్రపంచానికి జ్ఞానం ఇచ్చింది బైబుల్ రా. ఇవాళ చంద్రమండలంలో అడుగు పెట్టాడంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటి వ్యక్తి బైబుల్ చదువుకున్నాడు అక్కడ. అంతటి ఆయనకన్నా గొప్పవాళ్ళు రా ఈ కరుణాకర్ గారు. వీళ్ళు మీ దగ్గర డబ్బులు నొగటానికి మిమ్మల్ని మాయబుచ్చి, అరే నేను ఒక మాట అడుగుతాను, కరుణాకర్ గారు వీళ్ళందరూ కూడా క్రైస్తవంలో ఉన్న మనుషులు చేసిన పాపాలని వివరిస్తున్నారు ఆన్లైన్లో, అది సోషల్ మీడియాలో. ఏనాడైనా కూడా మీరు నిజంగా గొర్రెలు, మేం కాదురా మీరురా గొర్రెలు. ఇప్పుడు ఎదుటి వ్యక్తిలో తప్పు అనేది చూపిస్తే మన దాంట్లో నీతి అనేది చూపించాలి కదా సార్. అవును. ఇప్పుడు మన దగ్గర బైబిల్లో తప్పులు ఉన్నాయని చూపిస్తున్నాడు, వాడి గ్రంథంలో నీతి ఉందని చూపించాలిగా. అవును. మరి ఆ నీతి గురించి ఒక్కసారైనా చెప్పారా ఇంతకాల చరిత్రలో? ఇదిగో మా రాముడు గొప్పవాడు, మా కృష్ణుడు గొప్పవాడు, మా శివుడు గొప్పవాడు అని ఏ ఒక్క దేవుడి గురించి అయినా ఏనాడైనా కూడా వాడు జ్ఞానయుక్తంగా ఒక వీడియో పెట్టాడా ఇప్పటికి? ఎందుకంటే అదంతా రోతరా. ప్రతి ఒక్క నా కొడుకు వాళ్ళు మనుషులు చేసిన దానికన్నా కూడా అధ్వానంగా పాపాలు చేశారా వాళ్ళు. స్త్రీ అనేది కనపడతాం ఆలస్యం. వాడు పేరుకి బ్రహ్మ దేవుడు, వాడు స్త్రీని చూస్తే ఉండలేడు వాడు. వీడు శివుడు దేవుడు పేరుకి మీకు.
అవును. గొడ్డలోడు తీసుకొని మునీశ్వరుల భార్యల దగ్గరికి వెళ్ళి వాడు అంగాలను చూపించి నానా విధాలుగా వ్యవస్థలు చేశాడు. Yes. ఇట్లా ప్రతి ఒక్కడు వాళ్ళ నీచమైన చరిత్రలు చెప్పలేక బైబిల్లో మనుషులు చేసిన తప్పుల్ని ఉంచుతారా వీళ్ళు. ఏ కాడికి అది చూసి మీరు నిజంగా మా యొక్క క్రైస్తవ్యాన్ని తిడుతున్నారని డబ్బులు ఇస్తున్నారు వాడికి. ఆడికి సైకిల్ లేదు, కరుణాకర్ గారు అనేవాడికి సైకిల్ లేదు ముందు. ఆ లోపల నా కొడుకు ఇవాళ మీ దగ్గర కోట్ల డబ్బులు తిని మిమ్మల్ని ఇంకా తప్పుదోవ పట్టిస్తున్నాడు రా. నీకు ఉంటుంది మరణం, నాకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది భూమి మీద. కానీ నిజదేవుడు అనే ఆయన ఖచ్చితంగా మీ గ్రంథాలు కూడా ఒక్కడే దేవుడు అని చెప్తాయి. ఒక్కడే దేవుడు ఉంటాడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే పంట కోస్తాడు. నువ్వు చేసిన తప్పులన్నిటికీ చూస్తలేదు, మా దేవుళ్ళు ఇట్లాంటి వాటికి ఏం చెప్పలేదు అనుకుంటున్నావు. అది ఆరని అగ్గి ఎట్లా ఉంటుందో తెలుసు. ఆరని అగ్నిగుండం భూమికి సూర్యుడికి 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది. అన్ని కోట్ల కిలోమీటర్లు అంటే ఇక్కడ 30-40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే మనిషి ఎండాకాలం అల్లాడిపోతాడు. సూర్యుల్లో 1,50,000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. నువ్వు ఎన్నప్ప కొండను తీసుకెళ్లి వేసిన ఒక్క నిమిషంలో నీరులా కరిగిస్తుంది. అంతటి అగ్నిగోళాన్నే దేవుని ఆజ్ఞ కొద్ది అది పగలకుండా గట్టినే ఉంటుంది, మండుతానే. రేపు నిత్య నరకం అనేది కోటాను కోట్లైన అంతం లేదురా దానికి. ఆ నరకంలో ఇకప్పుడు అది ఎగొయ్యగాలు ఉంటుంది. ఆ బాధ చెప్పనోళ్ళు కాదు. ఇప్పటికైనా జ్ఞానాన్ని తెలుసుకోండిరా. దేవుడు ఒక మాట పలికి సూర్యుడిని కలుగు కాకంటే సూర్యుడు కలిగాడు, భూమి కలకంటే కలిగింది. మరి సూర్యులో ఉన్న వేడి గురించి ఏ శాస్త్రజ్ఞుడైనా ప్రపంచంలో చెప్తాడా? అది ఎందుకు? ఇప్పుడు మనకి ఉంది సార్, నిప్పు పెట్టామంటే రాయి అయినా కూడా 1 గంటలో పగిలిపోయింది. ఇది బంగారం అయినా కూడా 10 నిమిషాల్లో కరిగిపోయింది. కరగందంటూ ఏమీ లేదు వేడికొచ్చి. అంతటి అగ్నిగోళాన్నే దేవుడు మాట కొద్ది అక్కడ పైన పెట్టి ఈ సృష్టి అంతా క్రమంగా చేసి మానవుల కోసం ఇస్తే ఇంత అజ్ఞానంగా బ్రతుకుతున్నారా మీరు అని ఎందుకంటే మీ మాటలు సార్ నాకు భలే చోటబుల్ అవుతాయి. ఎందుకంటే నేను యాజ్ ఒక కామన్ మ్యాన్ గా ఆలోచిస్తాను ప్రతి ఒక్కటి కూడా. మీరు ఎంత బాగా చెప్తున్నారంటే ఇప్పుడు వీడికి మొండి మాలోడికి ఆడి దండం పెడుతూ వీడియో వివరించారు. ఇంత చూసి కూడా ఈ లంజడుగులకి జ్ఞానం రావట్లేదు సార్. ఏ కాడికి ఇంకా మాదే గొప్ప ధర్మం అంటున్నారే కానీ ఏమి ధర్మం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ మీ యొక్క మాటలు చాలా మందికి హైందవులు కూడా కామెంట్లు చూస్తాం కదా సార్. ఇప్పుడు మీలాగా చెప్పేవాళ్ళు ఉంటే ఇప్పుడు ఆ కరుణాకర్ గారు రాసిన పుస్తకాలు చదివి మారిన హైందవులు ఉన్నారు. కొంతమంది జ్ఞానాన్ని వెతుకుతారు సార్. వాళ్ళు కూడా నిజంగా దైవం ఎక్కడ అని వాళ్ళు వెతుకుతారు. నీ పోటీ వాళ్ళ మాటలు విన్నప్పుడు వాళ్ళకు కూడా కొంత బల్బ్ అనేది వెలిగిద్ది మైండ్లో. నిజమే కదా, ఈడికి పిచ్చోడికి మొక్కటం ఏంటి, ఈడు దేవుడేంటి, ఎక్కడ ఉన్నాం మనము అని తెలుసుకుంటారు సార్. మీరు భలే చాలా మందికి మీరు ఒక ఆదర్శం సార్. నాకు మాత్రం మీ వీడియోలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. చాలా సంతోషం. చాలా బాగా చెప్తారు సార్ మీరు మాత్రం. ఓకే సార్, నాది గుంటూరు జిల్లా సార్, తాడికొండ మండలం, రావేల మా ఊరు. అట్లనా? చేస్తాం సార్ ఏదన్నా అవసరం అయితే. మీతో నేను ఏమైనా కొన్ని విషయాలు పంచుకుంటాను సార్. నేనైతే వీడియోలు పెట్టలేను, తప్పకుండా. నాకు తెలియదు సార్. ఎందుకంటే నాకు తెలిసిన జ్ఞానం కొద్దీ నేను కొన్ని మాటలు మీకు చెప్తాను. దాన్ని మీరు వీడియో చేయొచ్చు సార్. ఎందుకంటే నేను ఒక చిన్న మాట చెప్తాను, వినండి సార్. నిజంగా మీరు ఒక వీడియో చేయాలి అంటే ఒక్క వీడియో చేయండి సార్. నిజంగా అరే హిందూ దేవుళ్ళు ఇంతమంది ఉన్నారు, నిజదేవుడు ఎవరు ప్రపంచం వ్యక్తులను తీసుకున్నాం. ఎందుకంటే ఒక మ్యాగజైన్ ఉంది సార్, వరల్డ్ వైడ్ మ్యాగజైన్ ఉంది. ఆ మ్యాగజైన్ ఒక సర్వే చేస్తుంది ప్రతి సంవత్సరం. ఎవరి యొక్క మాటలు వింటే ఈ ప్రపంచం సుఖ సంతోషాలతో శాంతియుతంగా ఉంటుంది అనేది సర్వే చేస్తుంది. ఆ సర్వేలో సార్ నెంబర్ 1 ప్లేస్లో ప్రతి ఇయర్ నాకు జీసస్ ఉంటాడు. జీసస్ ఉంటాడు సార్.
Hmm. ఈ యొక్క హిందూ దేవుళ్ళు అనబడే వాళ్ళు ఏ ఒక్కడ కూడా ఎక్కడ లేరు. అవును. గాంధీజీ కూడా 50 ప్లేస్లోనే ఎక్కడ ఉంటాడు. అవును. ఇంకొకటి, ప్రపంచానికి వెలుగునిచ్చి ప్రతి ఒక్కటి కనిపెట్టిన దాంట్లో నెంబర్ 1 క్రైస్తవులు. అంతే. నెంబర్ 1. ఇంకొకటి, ప్రపంచానికి అత్యధికంగా అమ్ముడుపోబోయే 3000 భాషలకు పైగా Hmm. ముద్రించబడి బైబిల్ గ్రంథం ప్రతిరోజు అత్యధికంగా అమ్మడబడిపోయే గ్రంథం బైబిల్. అవును. ప్రపంచంలో అత్యధికంగా విశ్వసించే దేవుళ్ళలో నెంబర్ 1 జీసస్. అంతే. ఇట్లా ప్రతి ఒక్కటి ఎక్కడున్నారా మీ దేవుళ్ళు? ప్రతి స్థానంలో నా దేవుడే ఉన్నాడు నెంబర్ 1లో. అవును. ఎక్కడున్నారా మీ దేవుళ్ళు అని ఒక వీడియో చేయాలి సార్ మీ బోటి వాళ్ళు, తప్పకుండా. మా బోటి వాళ్ళు చిన్న సలహాలు తీసుకొని. తప్పకుండా. ప్రతి దాంట్లో నా జీసస్ మొదటి స్థానంలో ఉన్నాడు ప్రపంచం మొత్తం మీద. మీ దేవుళ్ళు ఎవడన్నా ఒక్క ప్లేస్ చూపించండి రా, 2వ ప్లేస్ చూపించండి అనేది చెయ్యాలి సార్. అందుకనే నేను మాట్లాడతాను సార్, మీతో నేను మాట్లాడతాను. చేద్దాం. తప్పకుండా మీ నెంబర్ నేను ఫీడ్ చేసుకుంటాను సార్. వీలైతే నా నెంబర్ కూడా ఫీడ్ చేసుకోండి. తప్పకుండా. ఓకే. మా బోటి వాళ్ళు సలహాలు తీసుకోండి సార్, చిన్న సలహాలు తీసుకుంటే. మీ బోటి వాళ్ళు ఇంత జ్ఞానయుక్తంగా అడిగితే, పాయింట్ టు పాయింట్ అడిగితే మైండ్ పోయింది సార్ వాళ్ళ హైందవులకి. అవును. అందుకనే మాట్లాడదాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే.